గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఒకవైపు వైసీపీ వాళ్ళు ప్రమాణ స్వీకారానికి స్టేజ్ రెడీ చేసుకున్నారు, ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కానీ మరొక వైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొక మాట అన్నారు. అధికారాన్ని మా చేతుల్లో, పేరుకు మాత్రమే అధికారం మా చేతుల్లో ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థను మేనేజ్ చేసి గెలవాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏంటి వైసీపీ వాళ్ళే ఈ విధంగా రెండు మాటలు మాట్లాడడం ఎలా చూడాలి? అంటే ఓటమిని ఒప్పుకుంటున్నారా, లేదంటే గనక ఒకవేళ ఓడిపోతే ఎలా చెప్పుకోవాలో ముందు నుండి ప్రాక్టీస్ అవుతున్నారా? మీరు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ వ్యవహార శైలి గమనిస్తే మీకు వాళ్ళు దొంగతనం చేస్తారు, ఎదటోడు చేసాడని చెప్తారు. అంతే సింపుల్. వాళ్ళు ఏం చేస్తారో ఎదటోళ్ళు చేశారని చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఢిల్లీ పెద్దలు ఉన్నారనుకోండి, వాళ్ళ పక్కల వేస్తారు, వీళ్ళు ఎదటోళ్ళు వేశారని చెప్తారు. వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తారు, ఎదటోళ్ళు చేశారని చెప్తారు. వాళ్ళు అడ్డగోలు దోపిడీ చేస్తారు, ఎదటోళ్ళు చేశారు. వాళ్ళు మర్డర్లు చేస్తారు, ఎదటోళ్ళు మీద. ఇదే అలవాటు వాళ్ళకి. వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియా, వాళ్ళు కొనుగోలు చేసిన వెబ్సైట్లు, లేకపోతే యూట్యూబ్లు, ఎనలిస్టులు, జర్నలిస్టులు, ఎర్నలిస్టులు, ప్రొఫెసర్లు, మెట్ల దగ్గర కట్ల పాములు, ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళు మాట్లాడతారు. ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. దాని గురించి సాధారణంగా ప్రజలు ఏంటంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క క్రెడిబిలిటీ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగా న్యూట్రల్ పర్సన్ లాగా లుక్ ఇస్తారు, ఆ మాటలు మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీని కూడా పొగుడుతారు. చంద్రబాబు గారు అంటే అపారమైన ప్రేమ ఉన్నట్టు చెప్తారు. తర్వాత ఎంతకో కొంతకి బేరం అయిపోయిన తర్వాత రపాలు ప్లేట్ నచ్చేస్తారు. ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. ఏంట్రా ఇది? అవునప్పుడు నిజం అబద్ధం ఈ రెండాటికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఈ కాలాతీతం అయిపోతుంది ఆ సమయం. దాంట్లో వాళ్ళు పని పూర్తి చేసుకుంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళని ఇంకా నమ్మేటంటే అటు సన్నసన్నయ్య ఉండాలి, లేకపోతే బుద్ధిహీనుడు, వివేకహీనుడై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక అనుభవం అయిన తర్వాత, సపోజు ఒక వివాహం జరుగుద్ది. పెళ్ళికి ముందు వరుడు చాలా సమర్థవంతుడు, పనివాడు, మంచి విద్యావంతుడు, వివేకవంతుడు అని కొన్ని లక్షణాలు ఏవో ఉన్నాయని చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏమీ పనికిరాడు, ఎందుకు పనికిరాడరా బాబు అని తెలిసిన తర్వాత కూడా ఆడితో కాపురం ఎందుకు చేస్తారు, అతల బాహాన్ని వెళ్తారు. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి అంతే. 2019 ముందు అతను పూర్తిగా అతని గురించి తెలియదు. వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాన్న ముఖం చూసి, లేకపోతే వాళ్ళ అమ్మ వచ్చి బాబోయ్ మా ఓడికోటండి నేను ఏడుపు ముఖం పెట్టుకుని అడిగింది, ఇవన్నీ చూస్తారు. వీడు కూడా అడిగిపోడు, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని. జనాల్లో కూడా కొంత సరే చూద్దాం, ఒకసారి మంది ఏం పోయింది, తనది కాకపోతే తాటికి ఎదురెక్కమని రకమంటారు. అలాగే ఆలోచించారు, అవకాశం ఇచ్చారు. పైగా 300 మంది సాయం చేశారు. పక్కన ఉన్నవాడు సాయం చేశాడు, పైన ఉన్నవాడు సాయం చేశాడు, రకరకాల వాడు సాయం చేశారు. సాయం చేసినప్పుడు ఛాన్స్ దొరికింది. దొరికిన తర్వాత అతను ఎందుకు పనికిరాని వాడిగా తయారైపోయాడు, పనికి మాలిన వాడిగా నిరూపించుకున్నాడు. ఈ 5 ఏళ్ళు పోనీ ఒకసారి చేసి వదిలేదు. 5 ఏళ్ళు క్రమం తప్పకుండా ప్రజావేదిక కూలగొట్టడం దగ్గర నుంచి అమరావతిలో రోడ్లు తవ్వుకుపోవటం వరకు కూడా అతను ఎక్కడా కూడా జనాల అంచనాలకు మించి పనిచేశాడు. అంటే విధ్వంసంలో వీరప్పన్ని మించిపోయాడు. ఎక్కడా కూడా తను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తల 1000 ముక్కలైపోద్ది అన్నట్టుగా వ్యవహరించాడు. ఎందుకంటే సిపిఎస్ వద్దు, నాకేం తెలియదండి, తెలియకనేసాను అన్నాడు. అంత తెలియని సన్నాసి దద్దమ్మో చవట దద్దమ్మకి నీకు పరిపాలన నీకు ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? ఓ ఛాన్స్ ఇచ్చారు, అదే లాస్ట్ ఛాన్స్ అనుకున్నారు జనం. ఇది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఒకసారి సింహావలోకనం చేసుకుంటారు. చేసిన పనులన్నీ చేసేసిన తర్వాత, ఇంకా పరీక్ష రాసేసిన తర్వాత ఫలితాలు వచ్చే ముందు ఎవరికైనా అప్పుడు ఆలోచించుకుంటారు. క్షవరం అయిన తర్వాత వివరం వస్తుంది. చాలామంది నాయకులు 1 ఇయర్ బ్యాకే వివరం వచ్చింది. వాళ్ళు కొంతమంది పార్టీ మారిపోయారు, కొంతమంది కోవర్ట్లుగా మారిపోయారు. అంటే టీడీపీ పనిచేస్తున్నారు, వైసీపీలో ఉండే. అది నిజమే. ఎందుకంటే మమ్మల్ని వదిలేయాలి, మీరు మా తప్పేం లేదు, కావాలంటే మీకు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏమేమి తప్పులు చేశారో, వీళ్ళకి తెలియని తప్పులు అన్నీ కూడా బయటపెట్టి చాలా విషయాలు టీడీపీ వాళ్ళ మీద విమర్శ చేయడానికి కారకులయ్యారు. అన్నీ కూడా వివరాలు చెప్పారు. ఎలా దొబ్బేశారు, ఎక్కడెక్కడ దొబ్బేశారో అన్నీ కూడా వివరాలు ఇచ్చారు. అధికారులు కూడా ప్లేట్ మార్చారు. చాలామంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు వాళ్ళ బతుకు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డితో ఉంటే జైల్లో పోవాలి, వీళ్ళతో ఉంటే కనీసం వదిలేస్తారు కొట్టకుండానని
వీళ్ళ వే ప్లేట్ ఫిరాయించారు. దాన్ని మేనేజ్మెంట్ అంటే ఎలా కుదురుతుందండి? ఎందుకంటే మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన అన్యాయానికి, మీరు చేసిన దురాగతాలకి వాళ్ళు విసిగిపోయి వాళ్ళ భవిష్యత్తు మీరు ఎలా మీ భవిష్యత్తు చూసుకుని కాంగ్రెస్ పార్టీకి దెబ్బేసి బయటకు వచ్చేసారు. వాళ్ళు కూడా అంతే అంతే కదా. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చేసింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఈ మొఖంలో ఎవడు చూస్తాడండి? కాంగ్రెస్ పార్టీ ఉండబోతే వాళ్ళ బాబుకి ముఖ్యమంత్రి వచ్చింది, వాళ్ళ బాబు ఉండబట్టి కదా ఇతనికి ఛాన్స్ వచ్చింది. లేదంటే వీళ్ళు కూడా అక్కడ వాళ్ళ నీళ్ళే నరుక్కుంటా చెరుకు నరుక్కున్నట్టు బతకాలి. ఆ 2 రోజులకో 3 రోజులకో ఫ్యాక్షన్ ఉంటుంది, వాళ్ళ కొట్టు సత్తా వాళ్ళ అనుచరులకు బియ్యం మూట వేస్తే అలా బతకాలి. కానీ సార్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొక మాట అన్నారు. వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈవీఎంల మిషన్లు చాలా చోట్ల జరిగాయని ఈసీఏ చెప్తుంది. కానీ ఒక్క దగ్గరది మాత్రమే బయటకు ఎలా వచ్చింది, అది కూడా లోకేష్ ఎలా బయట పెట్టారు, వాళ్ళకి ఆ వీడియో వెళ్ళింది అంటే వ్యవస్థను మేనేజ్ చేస్తున్నట్టే కదా అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? మరి ఇప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు కదా అంటే, చంద్రబాబు నాయుడు గారు నిజంగా వ్యవస్థలు మేనేజ్ చేసేవాడైతే 53 రోజుల పాటు జైలు ఎందుకుంటాడండి? పనికిమాల కేసుల్లో. అవునా కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు బయట ఎందుకు తిరుగుతాడు? అసలు జవహర్ రెడ్డి సీఎస్గా ఎందుకు కొనసాగుతాడు? అంటే అడ్డగోలుగా పనిచేసి జగన్ బూట్లు డైరెక్ట్గా నాగుతున్నారు. కొంతమంది తలుపులు వేసుకుని లాగుతారు, వీళ్ళు డైరెక్ట్గా అందరికీ కనపడేలా నాగుతున్నారు కదా వీళ్ళు అధికారులు చాలామంది. వ్యవస్థలు మేనేజ్ చేసే వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఈవీఎంలో పగలగొట్టాడే లేదా? అది ఎలా వచ్చిందంటే ఎలాగైనా అవుతుంది. మీరు అడగాలి కదా, ఎలక్షన్ కమిషన్ అడగాలి. మిగతా కూడా రిలీజ్ చేయి, 7 చోట్ల జరిగిందన్నారు, 7 చోట్ల జరిగింది రిలీజ్ చేయి అని చెప్పి మీరు అది మానేసి మీకు ఎలాగొచ్చిందని అంటే ఎలాగైనా అవుతుంది. మీరు తెచ్చుకోండి కావాలంటే. ఇప్పుడు విలేకరులు ఉంటారు మీలాగ పత్రికలు, టీవీ వాళ్ళు, మీరు పరిశోధన చేస్తారు. ఇప్పుడు పరిటాల రవీంద్రని చంపేసిన మొద్దుసీని గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు, అవును కదా. నువ్వు ఎలాగ ఇచ్చావు ఇంటర్వ్యూ, నీకు ఎలా దొరికాడంటే ఎలాగలో దొరుకుతాడు. నీకు చేతకాంత అర్థము కాబట్టి మేము చేతనైన వాళ్ళం కాబట్టి మాకు నక్సలైట్లతో ఇంటర్వ్యూలు చేస్తారు. వాళ్ళు ప్రాణాలు తెగించి వెళ్తారు లోపలికి, మీరు ఇంట్లో దాక్కుంటే ఎలా దొరుకుతారు, అనే కదా. కాబట్టి చేతకారం దద్దమ్మలను ఒప్పుకోండి మీరు అంతే. ఎందుకంటే మీరు ఊరికే పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని మీరు చేశారు మేనేజ్మెంట్లు. మీరు అడ్డగోలుగా దోచేసిన డబ్బుతోటి కింద నుంచి పైవా అన్ని వ్యవస్థల్ని కొనిపాడేశారు. మీరు కొనిపాడేశారు కాబట్టి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కోడిగత్ సీన్కి విముక్తి ఉండదు, కులకరాయోడికి ఏమో బెయిల్ రాదు, మటలు చేసేసిన వాడికి మాత్రం, హత్య ప్రయత్నం చేసిన వాడికి మాత్రం బెయిల్ వచ్చేస్తుంది. పాపైన మటర్ చేసిన వాళ్ళకి ఏ ఏటి కింద ఉన్నవాడికి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో ఎప్పుడు బెయిల్ అవుతుందో తెలియదు. ఇలాంటివన్నీ ఎవడి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు అనేటువంటి కళ్ళు ఉన్నవాడికి బుద్ధి ఉన్నవాడికి అర్థమవుద్ది కదా. కాబట్టి వీళ్ళు దొంగల ముఠా అండి. నేను అనేక సార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరూ జైల్లోనే ఉండాలి. వీళ్ళని ఎవరిని విడిచిపెట్టకూడదు. వీళ్ళందరికీ ఏంటంటే ఒకే జైలు అయితే కూడా ప్రమాదం. మళ్ళీ ఈ దేశంలోని అన్ని జైళ్ళకి సమానంగా పంచాలండి. ఒకే జైలు వేసారనుకోండి, మళ్ళీ ఆ జైలు గోడలు బద్దలు కూడా వాళ్ళందరినీ కొనేస్తారు. వీళ్ళు చిన్న సీట్ రాసిస్తారు అనమాట. బయట వీళ్ళు దొబ్బేసిన డబ్బులు ఇచ్చి తెచ్చుకోరా ఎక్కడికి వెళ్ళని వీడికి కావాల్సినవి చేసుకుంటూ ఉంటారు. అంచేత వీళ్ళ భాషలని అవసరమైతే ఇంకో దేశం వాళ్ళని అడిగి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేయాలి. కొన్నాళ్ళు మా వాళ్ళు మీ దగ్గర పెట్టుకుంటాం నన్ను అడుగుతారు కదా, హాస్టల్లో గట్ట పెడతారు, అలా ఇంకో దేశం అడిగి అక్కడ పంపించాలండి. అంత దుర్మార్గమైన మనుషులు వీళ్ళు. అసలు ఈ సమాజంలో ఉండే అర్హత లేని మనుషులు వీళ్ళు. ఎందుకంటే ప్రజల సొమ్ము తీసుకుంటా, ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటా ఒకడికే బానిసలాగా పనిచేసి ప్రజలకు ద్రోహం చేస్తున్నారంటే, పైగా తిరిగే వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు లేకపోతే ఇంకొకళ్ళు మేనేజ్ చేస్తున్నాడు అంటున్నారంటే ఎంత దారుణం అండి. సీఎస్ని మార్చలేకపోయాడు చంద్రబాబు గారు. ఆయన కేసుల్లో బెయిల్ తెచ్చుకోలేకపోయాడు. ఆరోగ్య కారణాల వల్ల చావు తప్పు కన్నులు అటుపోయి బెయిల్ వచ్చింది. అసలు ఆయన కేసులో బెయిల్ ఏంటి, అరెస్ట్ ఏ ఉండకూడదు. ఇప్పటి వరకు 17 తీర్పు రిజర్వ్ అయిపోయింది. దాని గురించి ఎవడో అడిగిపోలేడు. ఇంకెవరి మేనేజ్ చేస్తారు? ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం సిగ్గు లేకుండా 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు బయట బెయిల్ మీద. ఇంతకన్నా ఎవరన్నా మేనేజ్ చేసి ఉంటాడా? ఆ జడ్జి సడన్గా మాయమైపోతాడు, ట్రాన్స్ఫర్ అయిపోతాడు, లేకపోతే రిటైర్ అయిపోతాడు, మళ్ళీ మొదటి నుంచి చెప్పాలని. ఇంతకన్నా మేనేజ్మెంట్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే అది మనం ఇది ఎందుకంటున్నామంటే, ఇది గాలి జనార్దన్ కేసులో ఒకటి డబ్బులు తీసేసుకుంటా పోయి సూసైడ్ చేసుకుంటే జడ్జి. కాబట్టి చాలా వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అది ఎవడో పూనుకోవాలి. నాకెందుకని ఊరుకుంటే ఇంకా దేశం తగలడిపోతే ఇలాంటి దొంగోళ్ళు, ఈ దొంగోడు పట్టుపట్టాడు కదా అని వదిలేస్తే ఇంకో దొంగోడు వస్తాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తప్పుడు ఎదుటి మీద నెట్టడం వాళ్ళకి అలవాటు. వాళ్ళకే ఓడిపోతున్నాం అనేటువంటి వాళ్ళు స్పష్టంగా తెలుసు. దుకాణాలు సర్దుకుని పనిలో ఉండరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.